హాయ్ ఆళ్ళందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలనమాట. వినాయక చవితి రోజు చూసారు కదా! ఫుల్లు వర్షమైతే పడుతుంది. మార్నింగ్ టైం అయితే 6:30 అవుతుంది. రాత్రే మా మామయ్య అయితే అరటి పిల్లకలు, మామిడి మండలు అవి కూడా అయితే తీసుకొచ్చారు రేపు పూజ కోసమైతే. ఇక నేను ఇల్లంతా అయితే ఊడ్చేసేసి, తుడిచేసుకొని ఈలోపైతే మా పిల్లలు, మా హస్బెండ్ కూడా అయితే లేచారనమాట. ఇంక నేనైతే తలస్నానం చేసేసుకొని వంటగదిలోకొచ్చేసి ఫస్ట్ రైస్ అయితే కడిగి పెట్టేసాను కుక్కర్‌లో పులిహోర కోసమైతే. పచ్చెనగపప్పు అయితే నానబెట్టాను ఉండ్రాల్లోకి. ఈలోపైతే చెట్టుకున్న జాంకాయ అయితే తెంపుతున్నాను. పోయినసారి వరలక్ష్మి వ్రతానికి ఒకటి కోసాను. ఇప్పుడు వినాయక చవితికి అయితే ఒకటి కోసాను. అలాగే పూలు కావాల్సినన్ని తమలపాకులు అవన్నీ అయితే కట్ చేసుకున్నాను. అలాగే నిమ్మ చెట్టు కూడా ఉందనమాట మాకు. ఇంకా నిమ్మకాయ కూడా కోసుకున్నామనమాట. పిల్లలు కూడా వానలో తడుస్తూనే మాతో పాటు బయటకైతే వచ్చారు. ఇంకా కోసేసుకొని ఇంట్లోకైతే వెళ్ళిపోయాను. రైస్ అయితే కుక్ అయిపోయింది. అది కట్టేసుకొని శనగలైతే కుక్కర్ పెట్టేసుకున్నాను. మా హస్బెండ్ అయితే పూజ దగ్గర అయితే అంతా సెట్ చేస్తున్నారు. నేనైతే ఈలోపు పిల్లలకైతే స్నానం చేయించాను. దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్‌లో పెడతా. నచ్చితే గనక లైక్,